అమెరికా ఒక కుట్రని ప్రారంభించి దశాబ్దాల పాటు ఎలా సాగతీస్తుంది? రష్యాని ఒక ఉన్మాదంగా చూపించి దశాబ్దాలు బ్రతికేసింది. అట్లాగే డాలర్‌ని గొప్పగా చూపించి దశాబ్దాలు బ్రతికేసింది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు అమెరికా అతి పెద్దదైనటువంటి మోసం వాల్ స్ట్రీట్ జర్నల్ హైలైట్ చేసింది. దాదాపుగా ఒక 6, 7 దశాబ్దాలుగా మనకి బాగా వినపడేటటువంటిది గ్రహాంతరవాసులు. వేరే వేరే గ్రహాల్లో మనుషులున్నారు. ఫ్లయింగ్ సాసర్స్ ఉన్నాయి. వాళ్ళు అకస్మాత్తుగా వస్తారు, కాల్చేస్తారు, చంపేస్తారు. ఈ భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి వేరే గ్రహం మీద నుంచి చేస్తున్నారు. వాళ్ళు మనల్ని ఎప్పుడు మానిటర్ చేస్తుంటారు. మన దగ్గర శక్తి ఉందని చెప్పి వాళ్ళు ఆగుతున్నారు. అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తున్నారంటూ అక్కడ గ్రహాంతరవాసులు దాడి జరిగింది, ఇక్కడ గ్రహాంతరవాసుల్ని చూసాం. ఇలాంటి వచ్చినవన్నీ కూడా అమెరికన్ న్యూసే. దాని ఆధారంగా ఇతర ప్రదేశాల్లో కూడా ఇట్లాంటి ప్రచారం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దీన్ని నిజమని నమ్మించేందుకోసం కొన్ని హాలీవుడ్ సినిమాలు తీసేశారు. గ్రహాంతరవాసులు సినిమాలు, గ్రహాంతరవాసులతో పోరాటాలు. దీంతో మన మైండ్లో అయితే గ్రహాంతరవాసులు ఉన్నారని ఫిక్స్ అయిపోయాం కదా. వేరే గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల్లో గ్రహాంతరవాసులు ఉన్నారని. దీనికోసమే కదా మనం ఇప్పుడు అన్ని గ్రహాల మీదన పాగా వేసుకునే ప్రయత్నం, దాంతో పాటుగా అక్కడ ఎవరన్నా ఉన్నారా లేదా అన్నది తెలుసుకునే ప్రయత్నం ఇదంతా చేస్తుంటాం. వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ విషయాన్ని బయటపెట్టింది ఏంటంటే, అమెరికాకి సంబంధించినటువంటి అంతర్గత పత్రికలని, అంటే పేపర్స్, వాళ్ళకి సంబంధించి రహస్య పత్రాలని ఆధారంగా ఇది అమెరికా తయారు చేసిన కుట్ర సిద్ధాంతం అంట. అంతర్జాతీయ దృష్టి మళ్లింపు చర్యట. అక్కడ జరిగేటటువంటి వివిధ సందర్భాల్లో రాజకీయ వివాదాలు లేకపోతే అంతర్జాతీయ వివాదాల నుండి దృష్టి మళ్లించడం కోసం నడిపిన నాటకం అట. ఇది దానికి ఖచ్చితంగా అమెరికా చేసింది ఈ కుట్ర అనడానికి సాక్ష్యం. అమెరికానే అది అసలు తెర మీదకి తీసుకొచ్చింది. రెండవ విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, అమెరికా చేసుకొచ్చినటువంటి ప్రక్రియ, ఆ మధ్యన అమెరికన్ గవర్నమెంట్ని అడిగితే గ్రహాంతరవాసుల మీద పట్టుకున్నాము, అదుపులో తీసుకున్నాము అని కూడా ప్రొజెక్ట్ చేసుకుంది. అది ఎక్కడా ఏంటి అంటే, మా దగ్గర ఉందన్నట్టుగా అక్కడ పత్రికలకు లీకులు ఇచ్చింది, అక్కడ టీవీ ఛానల్కి లీకులు ఇచ్చింది. గ్రహాంతరవాసులు మా దగ్గర ఉన్నారు, వాళ్ళ మీద పరిశోధనలు చేస్తుంది అమెరికా అన్నటువంటి కోణంలో వాళ్ళ సైంటిస్టులు ఏదో చెప్పినట్టు ఇట్లాంటిది కూడా బిల్డప్ చేసింది. ఏదో ఫోటోలు, అవి కూడా ఈ ఫోటోలు, వీడియోలు ఇవన్నీ కంప్లీట్ గ్రాఫిక్స్ సృష్టించడమే. ఈ విషయాన్ని తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ వార్తతో బయటపడింది.